కి స్వాగతం. దైనందిన జీవితంలో మానవాళి ఆధ్యాత్మిక ఔషధం స్వీకరించడం ద్వారా మానవ వికాసం ఏర్పడి తద్వారా సత్ఫలితాలు వచ్చి సంసారిక సామాజిక సమస్యలు పరిష్కారం ఒకటియే కాక దేశాభివృద్ధి విశ్వశాంతి ఏర్పడునని శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా స్వామి వారు భక్తులు ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. శనివారం ఉదయం కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవిశేఖర్ డాక్టర్ ఉమర్ అలీ షా స్వామి వారు 141వ జయంతోత్సవం సందర్భంగా ప్రస్తుత నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమరాలి శాస్త్రస్వామి వారి అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సభలో ప్రముఖ కవి బద్రీనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సభలో రిటైర్డ్ ఆర్టీఓ రామచంద్రరావు, రిటైర్డ్ ఎంఆర్ఓ గౌరీనాయుడు, రిటైర్డ్ ఫ్రెషర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పద్మనాభం, షేక్ ఇబ్రహీం, బలరామకృష్ణ, వీరభద్రం, తొలుగా సూర్యరావు, ఉమర్ అలీషా పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ హుషేన్ షా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. డాక్టర్ ఉమర్ అలీ షా స్వామి వారు మాట్లాడుతూ 16 ఏండ్ల చిరుప్రాయంలో బ్రహ్మ విద్యా విలాసం అనే గ్రంథాన్ని రచించి చిన్న వయసులోనే బ్రహ్మజ్ఞానిగా తత్వవేత్తగా నిరూపితం చేసుకున్నారు అని తెలిపారు. నాటి ప్రజలలో జాతీయ స్వాతంత్ర కాంక్షను ఆకాంక్షించాలన్నారు. స్వాతంత్ర ఉద్యమాల్లో మహాత్మా గాంధీ గారితో కలిసి పాల్గొన్నారని తెలిపారు. కేంద్ర అసెంబ్లీలో ఆలోచనాత్మక ఆచరణాత్మక ప్రసంగాలు ఇచ్చారని తెలిపారు. అత్యధిక సమయాన్ని ఆధ్యాత్మిక సాహిత్య సేవా రంగాలలో గడపాలనుకున్నారు. 1930 తరువాత భారత జాతీయ కాంగ్రెస్ కు ఉమర్ అలీ షా స్వామి వారు రాజీనామా చేశారు. జాతీయ కాంగ్రెస్ కు రాజీనామా చేసిన వారు క్రియాశీలక రాజకీయాలకు మాత్రం దూరం కాలేదు. 1935లో అఖిల భారత శాసనసభకు ముస్లిం లీగ్ అభ్యర్థిగా ఉత్తర మద్రాసు నియోజకవర్గం రిజర్వ్ స్థానం నుండి ఉమర్ అలీ షా స్వామి వారు ఎన్నికయ్యారు. భారత శాసనసభలో 10 సంవత్సరాల పాటు అనగా 1945లో కళ్ళు మూసే వరకు వారు ప్రజా ప్రతినిధిగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. శాసనసభలో ప్రజల సంక్షేమం కోరుతూ అవసరాన్ని బట్టి ప్రభుత్వాన్ని వాదన పటిమతో విమర్శిస్తూ ఆచరణాత్మక సూచనలతో అనర్గళంగా ప్రసంగాలు చేసి సభికులను విశేషంగా ఆకట్టుకున్నారు. ప్రతి అంశాన్ని వారు భారతదేశంలో విభిన్న మతాలకు చెందిన ధార్మిక ఆధ్యాత్మిక చరిత్ర గ్రంథాల నుంచి సాగించే ప్రసంగాలను వినడానికి ప్రజా ప్రతినిధులు చాలా ఉత్సాహంగా చూపేవారని ఉమర్ అలీ షా స్వామి వారు సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సభలో అశేష భక్త జనావళి పుర ప్రముఖులు పాల్గొన్నారు. జీవన విధానం అనేక కోణాల్లో మనం తిలకించవచ్చు. ఒక ఆధ్యాత్మికవేత్తగా, ఒక సామాజికవేత్తగా, ఒక రాజకీయవేత్తగా, ఒక ఆధ్యాత్మికవేత్తగా అనేక కోణాల్లో వారిని దర్శించవచ్చు. ఉదాహరణకు వజ్రానికి ఎన్ని కోణాలు ఉంటాయో ఒక్కొక్క కోణానికి ఎటువంటి విలువ ఉంటుందో ఆ విధంగా వారి యొక్క జీవన విధానంలో అనేక కోణాల్లో వారిని దర్శింపగలిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి మహర్షి వ్యక్తిత్వం, ఆధ్యాత్మిక వ్యక్తిత్వం. అటువంటి ఆధ్యాత్మిక వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉన్నట్లయితే రాజకీయాల్లో కూడా ఒక ఆధ్యాత్మిక భావన ఏర్పడుతుంది. మరి ఆధ్యాత్మికత రాజకీయాల్లో ఏర్పడకపోవడం చేత రాజకీయ విధానంలో అనేక రకాలైనటువంటి సంక్షోభాలు ఏర్పడుతున్నాయి. మానవతా విలువల విషయంలో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. అనేక సమస్యలకు పరిష్కారం ఆధ్యాత్మికత ద్వారా పరిష్కారం కాబడేటువంటి అవకాశం ఉంది. మరి ఆనాటి వ్యక్తిత్వాల్లో ఆధ్యాత్మికత రాజకీయ సాంఘిక విషయంగా ఉన్నటువంటి ఒక మల్టీ డైమెన్షనల్ హ్యూమన్ డాక్టర్ ఉమర్ అలీ షా సద్గురువర్యులు. అటువంటి సద్గురువర్యులు ఆనాటి కాలంలో ఒక రాజకీయంగా ఒక ఉన్నత స్థానాన్ని అలంకరించి ఉన్నట్లయితే భారతదేశం యొక్క అద్భుతమైనటువంటి అభివృద్ధి ఆనాడే ప్రారంభం కాబడి ఉండేది. మరి ఈ విధంగా వారు బద్రీనాథ్ గారు చెప్పినటువంటి అంశాల్లో విశ్లేషించుకున్నట్లయితే మరి రాజకీయానికి ఆధ్యాత్మికత తోడైనట్లయితే ఎన్నో సమస్యలు పరిష్కారం కాబడతాయి అనేటువంటి విషయం అర్థం కాబడుతుంది. ఈనాటి సమాజంలో ఆధ్యాత్మికత లోపించడం ద్వారా అనేక సమస్యలు ఉత్పన్నం కాబడుతున్నాయి, సంక్షోభాలు ఏర్పడుతున్నాయి. తద్వారా అనేక రకాలైనటువంటి హింసాత్మక వాతావరణాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా కులమతాల రూపంలో, ప్రాంతీయ తత్వాల రూపంలో, భాషా తత్వాల రూపంలో అనేక విభజనలు విభేదాలు ఏర్పరచుకొని ఒకరినొకరు ద్వేషించుకుంటూ దూషించుకుంటూ హింసాత్మకమైనటువంటి వాతావరణం సృష్టించుకుని అభివృద్ధిని నష్టపరుచుకుంటూ
మానవ వికాసం వైపు ప్రయాణం సాగించకుండా వినాశనం వైపు మనందరం ప్రయాణం సాగిస్తున్నాం అన్నట్లయితే కేవలం కారణం రాజకీయవేత్తలకు ఆధ్యాత్మికత లోపించడం. అంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి రాజకీయ నాయకులు ఉన్నట్లయితే సామాజిక అభివృద్ధి, దేశాభివృద్ధి, అనేక కార్యక్రమాలన్నీ కూడా సత్ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మరి ఆ విధంగా మనం ప్రతి ఒక్కరిలో కూడా ఆధ్యాత్మికత ద్వారా మన సామాజిక సమస్యలు పరిష్కరించుకోవచ్చు, సంసారపరమైనటువంటి సమస్యలు పరిష్కరించుకోవచ్చు, అనేక కోణాల్లో మనం సమస్యలు పరిష్కరించుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సాధారణంగా మన పిల్లలు ఏదైనా చదువుల్లో ఎక్కువ తక్కువలు ఉన్నప్పుడు వారు ఆ యొక్క పోటీతత్వాన్ని భరించలేక ఆత్మహత్యలు చేసుకోవడం, అదేవిధంగా వ్యవసాయదారులు అదేవిధంగా సంసారంలో స్త్రీమూర్తులు అనేక కోణాల్లో మనం చూస్తున్నాం ఆత్మహత్యలు చేసే. ఇండిపెండెంట్ బిషప్ ఇన్ కౌన్సిల్ ఇండియా కాకినాడ జిల్లా అధ్యక్షులుగా బిషప్ డాక్టర్ జి జాన్ ప్రసాద్ ఎంపికయ్యారు. ఇండిపెండెంట్ బిషప్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జాతీయ సమావేశం జరిగింది. ఐసీఎఫ్ జాతీయ అధ్యక్షులు బిషప్ డాక్టర్ జార్జ్ శ్రీమంతుల ఆధ్వర్యంలో జాతీయ సేవారత్నం జనావళి సంస్థ డైరెక్టర్ రెవా డాక్టర్ మందపల్లి శ్యామ్ నేతృత్వంలో కేఏపిఎఫ్ గౌరవ చైర్మన్ బిషప్ డాక్టర్ జి జాన్ ప్రసాద్ ని ఇండిపెండెంట్ బిషప్ కౌన్సిల్ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ గా ఎంపికయ్యారు. జాన్ ప్రసాద్ నియామకం పట్ల కేఏపిఎఫ్ కమిటీ దైవజనులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్ జాన్ ప్రసాద్, ఉపాధ్యక్షులు వి విజయ్ కుమార్, సెక్రటరీ మట్టపతి శ్రీనివాస్, గిడియన్ వి జోన్ జోసెఫ్, అడ్రస్ ఎం శ్యాముల్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ నిప్ కౌన్సిల్లో ఒక బిషప్ నాకంటే చాలా సీనియర్ మోస్ట్ పెద్దలు, గౌరవనీయులు, మహారథులు ఎంతోమంది ఉండగా మరి మా డైరెక్టర్ గారు మందపల్లి శ్యామ్ గారు వారు సపోర్ట్తో స్టేట్ ప్రెసిడెంట్ గారు నన్ను బిషప్ ప్రెసిడెంట్గా చేయడం అనేది ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. ఏదో షూటు బూటు కోటు వేసుకుని నిలబడమే కాదు, కానీ క్రైస్తవ్యం కొరకు పోరాటంలో ముందుకు ఉంటానని మరొకసారి మీ అందరి ఎదుట శిరస్సు వచ్చి నమస్కరిస్తూ నేను మాటనిస్తున్నాను. మీరు ఏం చెప్తే అది ఎక్కడికి రమ్మంటే అక్కడికి పోరాటంలో ఏదో సూటు బూటేసి స్టైల్గా నిలబడమే కాదు, కానీ పోరాటంలో క్రైస్తవ్యం కొరకు ముందు ఉంటానని ఒకసారి స్టేట్ లీడర్స్ తరఫున, అలాగే ఈ జిల్లా తరఫున నాయకులందరి ఎదుట, బిషప్ ఎదుట నేను నా కర్తవ్యాన్ని నెరవేర్చుకుంటానని మరొకసారి మీ అందరికీ చిరస్వరించి నమస్కరిస్తూ ప్రమాణం చేస్తున్నాను. ఎందుకంటే ముందు కూడా ఎన్నో పోరాటాలు జిల్లాలో లేక మండలాల్లో చేసిన దినాలు ఉన్నాయి. ఎందుకంటే క్రైస్తవం గురించి పోరాటం అనేది ఒక మంట కలిగినటువంటి ఆశ నాకుంది. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఎల్లవేళ నిర్వర్తిస్తాను. ఈ సమయంలో మా కరప ఏరియా పాస్టర్ ఫెలోషిప్ వైస్ ప్రెసిడెంట్ గారు పాస్టర్ మనోహరం గారు ఉన్నారు. వారు వచ్చి మా జిల్లా నిబ్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు. ఎక్కువ మీరు ఎవరో తక్కువ కాదు. ఎఫెసు పత్రికలో ఒక మాట ఉందో చెప్పేసి నేను వెళ్ళిపోతాను. 2వ అధ్యాయంలో 4వ వచనం స్టార్ట్ చేస్తే మనం క్రైస్తవ సైనికులు. రెండోది 5వ వచనంలో చూస్తే జట్టి పందెంలో ఉండాలి. మనం కత్తి పందెం కాదు, మాకు ఏ పందెం? జట్టి. అంటే జట్టి పందాలు ఎప్పుడైనా మీరు చూసారు లేదో, అది కత్తి లేకుండా పోరాడుతుంది. బిరులోనే ప్రాణం విడిచిపెట్టి క్లోజ్ చేసుకుంటారు సార్. ఇక్కడ చాలామంది ఇది ప్రారంభం మాత్రమే అన్నారు, కానీ ఇందులో చేరిన వారు వాళ్ళందరూ కూడా ప్రాణ త్యాగమూర్తులుగా దిగుతున్నాం. జట్టి పోరాటం ఇది. చెప్పండి, ఒక థమ్స్అప్ చూపించండి, ఒక థమ్స్అప్ చూపించండి అందరం. ఇది జట్టి అయిన పోరాటం. వీరిలో మనం ప్రాణంతో వెనక రాకూడదు.
ఇక అలాంటి పోరాడేవాడికి నియమం ఉంటారు. ఈ పోరాటం కూడా క్రమ పద్ధతులలో కాకుండా నియమంతో పోరాడాలి. అది ఈవేళ మనం కలుసుకున్నాం. మళ్ళీ 2 నెలలు అంటారు, 3 నెలలు అంటారు, మళ్ళీ కలుసుకోవాలి. ఇక్కడే కాదు, ఒకవేళ ఇక్కడ ఉన్న బిషప్లో ఏదో చర్చిలో అరేంజ్ చేయండి. ఎవరిస్తారు డేట్? నెక్స్ట్ మంత్ కానీ, లేకపోతే 2 మంత్స్కి ఒకసారి కానీ, 3 మంత్స్కి ఒకసారి కానీ మన ప్రెసిడెంట్ గారు ఇక్కడే అనౌన్స్ చేయాలి ఎవరు పెడతారో ఈ పోరాటంలో వచ్చిన వారు. ఇక అలా పోరాడి నియమాలకి దేవుడు ఒట్టినే వదిలేడట. ఆ కింద అంటాడు, ఒక అద్భుతమైన కిరీటం, ఒక అద్భుతమైన దేవుని దగ్గర ఎన్నో కిరీటాలు ఉన్నాయి. దేవుడు ఆ కిరీటాన్ని దేవుడు ఇస్తాడు. మన అయ్యగారు మంచి కవిత్వాన్ని చెప్పారు, జేపీ అని. ఆ పిలుపు నాకు చాలా ఇష్టమైంది. ఖచ్చితంగా ఆ పిలుపుతో జేపీ, ఎందుకంటే మా ఇంటి దగ్గర కరెంట్ బోర్డులో జేపీ అని చిచ్చు బోర్డు రాసుకున్నాం. ఆ ఇల్లు తీస్తే పోయింది, ఇక్కడ మళ్ళీ జేపీ అని పెట్టారు. చాలా సంతోషం. ఇక సార్కి చెప్పేది ఏంటంటే, లాయర్ గారికి లా అండ్ ఆర్డర్లో అన్ని విషయాలు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియదు, రాజ్యాంగంలో అన్ని విషయాలు తెలియదు. అసలు క్రైస్తవుడి గురించి రాజ్యాంగంలో ఏమేమి రాసి ఉంచారో ఒక రికార్డు తయారు చేసి మాకు బుక్ కాదు, ముందు ఒక పేజీ మాకు ఇస్తే దాన్ని నామినేషన్ చేయించి మన ప్రతి క్రైస్తవ సంఘాల్లో సువార్థికుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బుక్ ఉండాలి. అంటే చాలామంది అడుగుతారు, పర్మిషన్ ఏదని అడుగుతున్నారు. ఆ రాజ్యాంగం టైటిల్ తెలియదు, నెంబర్ తెలియదు, ఏమీ తెలియట్లేదు. అందుకని మీ వంతు ఈ నిప్ కౌన్సిల్కి ఆ హెల్ప్ చేయాలని, ఒకవేళ అది చేస్తే నేను అది బుక్ కింద తయారు చేసుకుని అందరికీ పంపిణీ చేయాలనే ఉద్దేశంతో నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్కి. ఈ సమయంలో ఫైనల్ ప్రెసిడెంట్ గారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు అనౌన్స్ చేస్తారు. మరి పిలిచిన వెంటనే ఈ చక్కటి టైము, అంటే టైం అయిపోయింది అనుకోకండి. ఇది చాలా వాల్యుబుల్ టైం, ఇది చాలా వాల్యుబుల్ టైము. లేట్ అయిందని ఎవరైపోకుండా పిలిచిన మీ అందరికీ మరొకసారి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారి తరఫున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని జీ గారికి, స్టేట్ శాఖ రాష్ట్ర అధ్యక్షుడుగా, అలాగే ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ నేషనల్ ప్రెసిడెంట్ జార్జి శ్రీమంతుల మీ అందరికీ నా ప్రత్యేకమైన అభినందనలు తెలియపరుస్తూ, ఈ కాకినాడ జిల్లా అధ్యక్షులుగా, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీగా, అలాగే బిషప్ కౌన్సిల్ సౌత్ ఇండియా బిషప్స్గా, స్టేట్ బిషప్స్గా, ఐసిఎఫ్ నేషనల్ కన్వీనర్స్ అటు సెక్రటరీగా, పెద్దలు, తదుపర నాయకులైనటువంటి వారి యొక్క ఈ సంయుక్త సమావేశంకు విచ్చేసినటువంటి మీ అందరికీ నా ప్రత్యేకమైన అభినందనలు తెలియపరుస్తూ, ఈ కాకినాడ డిస్టిక్లో ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య కారణం, మరి ఈ జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి జేపీ గారికి ఈ ముఖ్యమైన ఈ విలువైన సమయం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఇంతవరకు చాలా విషయాలు మీరు మాట్లాడుకుంటూ వచ్చారు. ప్రస్తుత పరిస్థితులు దేశంలో, ఇటు రాష్ట్రంలో, దేశంలో కొన్ని రాష్ట్రాలలో యాంటీ కన్వర్షన్ బిల్లు వారు అసెంబ్లీ తీర్మానాలు చేసుకుని కేంద్ర ప్రభుత్వానికి పంపించి, ఇటు క్రైస్తవ సమాజం మీద లేనటువంటి కొన్ని అనుచిత వ్యాఖ్యలు బైబిల్ మీద, ఇటు జీసస్ క్రైస్ట్ మీద, పాస్టర్స్ మీద అల్లర్లు రేపుతూ రకరకాలైనటువంటి భేదాభిప్రాయాలు కల్పిస్తున్నటువంటి మత ఛాందసవాదులు బయలుదేరి క్రైస్తవుల మీద
చాలా భీకరమైనటువంటి దాడులు మైనారిటీల మీద జరగటం మనం చూస్తున్నాం. ఇటువంటి తరుణంలో ఈ నేషనల్ బిషప్ కౌన్సిల్ ఇది ఎంతగానో ముందుకు వెళ్ళటానికి నేను స్టేట్ కమిటీ తరఫున ఇటు నేషనల్ వేడిగా ఈ మూమెంట్ అనేటటువంటిది ప్రభుత్వ అధికారుల దృష్టికి ఈ బిషప్ కౌన్సిల్ తీసుకెళ్లటం. కౌన్సిల్ ఇండియా ఈ నిప్ కౌన్సిల్ బిషప్స్ అందరూ కూడా ఈ స్థలంలో హాజరయ్యారు కనుక మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. జోని గారు ఎక్కడికి వెళ్ళినా చక్కగా అధ్యక్ష పదవులు నడిపిస్తూ ఉంటారు. నేను ప్రతి ఆదివారం సుమారు 4 ఆదివారాల నుంచి గిజ్జల కొరకు మాట్లాడుతున్నాను. అయ్యా అందుకే ఎలా చూస్తున్నాను, ఎవరో ప్రసంగం చెప్తుంటే ముసలావిడి ఎలా చూస్తుందంట గడ్డం. ఇంకా ఏంటమ్మా అందరు చెప్పారు, వాకింగ్ చెప్పాను, ప్రార్థన చెప్పింది, అందరూ వెళ్ళిపోరు కానీ ఇంకా వెళ్తలేదంటే ఆవిడన్నట ఊరుగొండ గారు, జోషప్ పాండుసాయి గారు చక్కని మాటలు వారు తెలియజేశారు. అలాగని మరి దేవుని సేవకులు బిషప్ గారు రెవరెండ్ కటకం రాజేశ్వరరావు గారు కూడా చెప్పారు. అలాగని మా అన్నయ్య గారు ఆకుమర్తి సామిరాన్ గారు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రత్యేక బిషప్ రాయ్ గారు అందరికీ నా వందనాలు. నా పేరు మందపల్లి శ్యామ్ అండి. ఏమీ లేదు, దేవునికి బిడ్డారా. మరి ఇప్పుడు చెప్పడుగా ఎక్కడ చూసిన అల్లర్లు, ఆటంకాలు, దేవుని సేవకుల్ని కొట్టడం, చంపడం, మందిరాలు మరి కూలగొట్టడం, చిత్రహింసలు, లేనిపోని కేసులు పెట్టి అనేక మందిని సరసలు ఫాలో చేస్తున్నారు. ఈ దినాల్లో మనమందరము మరి ఆ 133వ కీర్తనకు సాదృశ్యంగా మనం ఉండాలి. అందుకే మరి ప్రభు దాని ద్వారా ఆ మాట రాయించి పెట్టాడు. మీకు ఐక్యత లేదు, ఎవరి బలాన్ని వాళ్ళు చూపించుకుంటున్నారు, ఎవరి జ్ఞానాన్ని వారు పంచుకుంటున్నారు. కానీ వారు అన్నట్టుగా దేవుని రాజ్యాన్ని రాజేశ్వర చెప్పారు, దేవుని పరిశుద్ధ ఆ రాజ్యాన్ని, ఆ స్థలాన్ని మనం తిరిగి ఈనాడు స్వాధీనం చేసుకోవాలి. ఎలా చేసేవాడి ఎప్పుడు స్వాధీనం అంటే కేవలం ప్రార్థన ద్వారాను, ఎవరి ప్రేమ ద్వారాను మనం స్వాధీనం పంచుకోవాలి. అందుకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, కీర్తనలో మాట, కీర్తన సంకీర్తన 5వ కీర్తన. ఇండిపెండెంట్ నేషనల్ ఇండిపెండెంట్ బిషప్ యొక్క వ్యవస్థాపకులు కాట్రగడ్డ గారికి, అలాగే ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ గారైనటువంటి బిషప్ శ్రీమంతుల జార్జ్ గారికి, అలాగనే జిల్లా ప్రెసిడెంట్ గారైనటువంటి బిషప్ జాన్ పాల్ ప్రసాద్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారైనటువంటి విజయ్ కుమార్ గారికి, అలాగనే సెక్రటరీ గారైనటువంటి బిషప్ గుజ్జోలి గారికి, అలాగనే కూడి వచ్చిన బిషప్లు అయినటువంటి నా తోటి దైవజనులందరికీ నిప్ కౌన్సిల్ తరపున శుభములు, దైవాశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మా ప్రియులు, నాకెంతో సన్నిహితులైనటువంటి జార్జ్ శ్రీమంతుల అయ్య గారిని నేను ఎంతో గౌరవిస్తూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమాలని ఈ విధంగా జరిపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి వారు మంచి పోరాట పట్టుమ కలిగిన వారు. ఇంతకుముందు మరి దేశ వ్యాప్తంగా కొన్ని కార్యక్రమాలు చేసి మరి క్రైస్తవ లోకానికి ధైర్యాన్ని నింపే ప్రయత్నంలో కొన్ని విషయాల్లో పోరాటంలో వారు ముందుండి ఎంతగానో సహకరించినటువంటి గొప్ప దైవజనులు. ఇప్పుడు నిప్ కౌన్సిల్కి వారు దేశానికి ఒక నాయకునిగా ఉండడం, నేషనల్ ప్రెసిడెంట్గా ఉండడం, క్షమించండి, స్టేట్కి ఒక ప్రెసిడెంట్గా ఉండడం, అధ్యక్షులుగా ఉండడం నిజంగా వారిని అభినందిస్తూ ఉన్నాను. అలాగే మరి మాకు అత్యంత ప్రియులు మా ప్రియ బావగారు శ్యామ్ గారిని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. వారి యొక్క ప్రోత్సాహం
ఇలాంటి కార్యక్రమాలు జరగడానికి వారంతో సహకరిస్తూ ఉన్నారు. వారిని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. కనుక మరి చిన్నగా మనం కూడుకున్నాం, ఒకేసారి వింటూ ఒకేసారి తింటూ ఒకేసారి వింటూ మనం కార్యక్రమంలో ముందుకు సాగిపోతూ ఉన్నాము. ఈ సమయంలో 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు అకస్మాత్తుగా శ్రీ సూర్య ఫైర్ వర్క్ బాణాచంచా తయారీ కేంద్రంలో మంటలు చెలరేగి తయారీ కేంద్రం మొత్తం బ్లాస్ట్ అయింది. భారీ స్థాయిలో తయారీ బాణాచంచా తయారు చేయడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి 7 కిలోమీటర్ల మేర ప్రకంపనాలు వచ్చే విధంగా ఈ బ్లాస్ట్ అవ్వడం జరిగింది. గ్రామాల ఇళ్లలో అద్దాలు పగిలిపోవడం, అదేవిధంగా పలు సామాన్లు పగిలిపోవడం జరిగింది. ఈ అగ్ని ప్రమాద విషయం తెలుసుకున్న కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగలి మరియు ఎస్పీ బిందు మాధవ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారని తెలియజేశారు. మొత్తం రౌండ్ లో చూడాలి, రౌండ్ అంతా చూడాలి. ఈ ప్రాంతం యానం సరిహద్దులో ఉండడం వల్ల మద్యం, పెట్రోల్, డీజిల్ స్మగ్లింగ్ జరుగుతూ ఉంటుందని, వీటిని త్వరలో పూర్తిగా అరికడతాం అని, ఈ ప్రాంతం హైవే ప్రాంతం కావడంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ట్రాఫిక్ అధికంగా ఉండే పాత ఇంజనం, ఎదుర్లంక బ్రిడ్జి, కొమరగిరి ప్రాంతాలను ప్రమాదకరమైన బ్లాక్ స్పాట్ గా గుర్తించామన్నారు. గత 3 ఏళ్లలో ఇక్కడ 24 మంది మరణించగా ప్రమాదాల తగ్గింపునకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. మరొక ముఖ్య విషయం ఏమిటి అంటే, గోదావరి నదిలో దూకి చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, గోదావరి వంతెనపై ఆత్మహత్యలను నిరోధించడానికి 52 సీసీ కెమెరాలు, మెరుగైన లైటింగ్ ఏర్పాటు చేస్తామని, అనుమానాస్పద వ్యక్తులను గుర్తించేందుకు పెట్రోలింగ్ మరియు అవగాహన బోర్డులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి సస్పెక్ట్ షీటు తెరిచామని, పేదరికాన్ని ఆసరాగా చేసుకుని జరిగే ఇటువంటి నేరాల పట్ల విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. గంజాయి స్మగ్లింగ్ ను పూర్తిగా అరికడుతున్నామని, గంజాయి రహిత ప్రాంతంగా మార్చేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాయపాలెం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇది ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ బార్డర్లో ఉన్న పోలీస్ స్టేషన్. మనకి యానాము సరిహద్దుల్లో ఉండడం వల్ల ఈ పోలీస్ స్టేషన్ ఇంపార్టెంట్ మారింది. ఎందుకంటే ఈ స్మగ్లింగ్ అక్కడ డ్యూటీ తక్కువ ఉండడం వల్ల లిక్కర్ కానీ, పెట్రోల్, డీజిల్ కానీ ఎక్కువ ఇటు పక్కకి స్మగ్లింగ్ అవ్వడం, అదే క్రిమినల్స్ మూవ్మెంట్ కూడా ఉండడం కూడా ఎక్కువ మనం నోటీస్ చేసాము. సో దాని మీద పోలీసు అన్ని చర్యలు తీసుకుంటున్నారు, కేసెస్ అవి పెడుతున్నారు. కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా ఈ స్నాచింగ్ గ్యాంగ్స్ జరిగిన గత 2-3 సంవత్సరాల్లో కొన్ని ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. ఆ స్నాచింగ్ గ్యాంగ్స్ని కూడా త్వరగా వెరిఫై చేసి వాటిని కూడా పట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఇంకొక ప్రాబ్లం ఇక్కడ రోడ్ యాక్సిడెంట్స్. సో ఇది ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్కి దగ్గరగా ఉండడం, తర్వాత ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉండడం వల్ల రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో దాని మీద కూడా మేము ప్రత్యేక ప్రణాళిక చేయడం జరిగింది. గత 3 సంవత్సరాల్లో జరిగిన రోడ్ యాక్సిడెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేసి ఇక్కడ బ్లాక్ స్పాట్స్ మేము తయారు చేసాము. అంటే తరచూ రోడ్ యాక్సిడెంట్ జరిగే ప్రదేశాలు ఈ ఐపోలవరం లిమిట్స్లో 2 బ్లాక్ స్పాట్స్, ఒకటి పాత ఇంజనం ఎదుర్లంక బ్రిడ్జ్ దగ్గర ఒకటి, తర్వాత కోమరగిరి, ఈ 2 స్పాట్స్లో మనకి ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఈ కోమరగిరి
స్పాట్లో గత 3 సంవత్సరాల్లో 8 మంది చనిపోవడం జరిగింది. తర్వాత ఈ పాత ఇంజనం ఎదుర్లంగా పిలిచిన దగ్గర దాదాపు 16 మంది చనిపోయారు గత 3 సంవత్సరాలు. సో ఈ విధంగా నంబర్ ఆఫ్ డెత్స్, నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ మీద జిల్లాలో అన్నీ తయారు చేశారు ఎస్పీ గారు. వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ అన్ని మెజర్స్ తీసుకొని ఈ యాక్సిడెంట్స్ అనేది తగ్గించడానికి ట్రై చేస్తాము. అదే ఇంకొక ప్రాబ్లం ఇక్కడ మిస్సింగ్ కేసెస్ గోదావరి నదికి దగ్గరగా ఉండడం వల్ల సూసైడ్ కూడా అప్పుడప్పుడు వచ్చి రివర్లో దొరకడం కూడా జరుగుతూ ఉంది. దాని మీద కూడా సీసీ కెమెరాస్ చూస్తే మీరు దాదాపు 52 వరకు సీసీ కెమెరాస్ పెట్టారు. బ్రిడ్జ్ మీద కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి. తర్వాత లైటింగ్ కూడా ఇంప్రూవ్ చేశామని చెప్పారు. సో ఎవరన్నా సస్పీషియస్గా తిరుగుతున్న బ్రిడ్జ్ మీద ఇటువంటి అటెంప్ట్ చేస్తే కూడా పెట్రోలింగ్ టీమ్స్ వెళ్ళి వాళ్ళని ఆపి సూసైడ్ చేసుకోకుండా నిరోధించే ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. తర్వాత కొన్ని పోస్టర్స్ సూసైడ్ చేసుకోకూడదని కొన్ని అడ్వైజరీ పోస్టర్స్ కూడా ఈ బ్రిడ్జ్ మీద కొన్ని చోట్ల డిస్ప్లే చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సో అన్ని విధాలుగా ఇది చాలా ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్. సో ఇక్కడ అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఇంకా కూడా ఇంప్రూవ్ చేసి భవిష్యత్తులో ఇక్కడ క్రైమ్ తగ్గేటట్టుగా మేము చర్యలు తీసుకున్నాం. తర్వాత 2-3 పోక్సో కేసులు కూడా ఇక్కడ రిపోర్ట్ అయ్యి చిన్నపిల్లల మీద నేరాలు. స్కూల్ టీచరు ఒకతను, ఇంకొతను ప్రైవేటు ఉద్యోగం టీచర్గా పనిచేస్తూ విద్యా కార్యదర్శి అని వచ్చి అతను కూడా ఒక పాప మీద అతను పోక్సో కేసు కూడా చేయడం జరిగింది. సో అటువంటి కార్యక్రమాలు జరగకుండా కూడా అవేర్నెస్. వాళ్ళు ఏమంటే వాళ్ళ పిల్లల యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ తండ్రులు ఎవరు లేకపోవడం, పేదరికాన్ని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు ఇక్కడ పనులు చేశారు. సో ఇటువంటి వాళ్ళ మీద కేసెస్ అన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేశాము. ప్రత్యేక నిఘా పెట్టడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా ముమ్మరంగా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, పిల్లలకి సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. గంజాయి కూడా మనకి ఈ జిల్లాలో పూర్తిగా అదుపులో ఉంది. ఇక్కడైతే ఒకే కేసు వరకు రిపోర్ట్ అయింది, గంజాయి కేసు. పెద్ద సమస్య లేదు. బట్ జిల్లాలో కూడా స్పెషల్ డ్రైవ్స్ ఎప్పటికప్పుడు నిర్వహించి గంజా ప్రాబ్లం లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే న్యూస్ లో మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.